నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ కోర్సులకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ విద్యా సంస్థ శ్రీమేధ. ఈ పేరు తెలియని కామర్స్ విద్యార్థి ఉండరు. గత 15 ఏళ్లుగా ఎంతో మంది సాధారణ విద్యార్థులను చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ గా తీర్చిదిద్దిన సంస్థ శ్రీమేధ. 2019-20 అకాడమిక్ ఇయర్ లో విడుదలైన CA, CMA ఫలితాల్లో శ్రీమేధ అఖిల భారత స్థాయి 26 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించింది. ఇంతటి ఘన విజయాలను సాధిస్తున్న శ్రీమేధ విద్యా సంస్థల విజయాల వెనుక ఉన్న రహస్యాలను గురించి ఆ సంస్థ చైర్మన్ అన్నానంద కిషోర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కిషోర్ గారు, ఇంతటి ఘన విజయాలు సాధిస్తున్న శ్రీమేధ విద్యా సంస్థల విజయాల వెనుకున్న రహస్యాల గురించి చెప్పండి. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ముందుగా 10 TV ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. శ్రీమేధ విద్యా సంస్థల విజయాలకు గల కారణం క్వాలిటీ టీచింగ్ అండ్ కాన్సెప్చువలైజ్డ్ స్టడీ మెటీరియల్స్ అండ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్, స్టడీ అవర్స్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ అండ్ ఫాలోఅప్. ఈ 5 అంశాలని మేము క్రమం తప్పకుండా పాటించడం వలన మా విద్యార్థులందరూ ఆల్ ఇండియా ర్యాంకులు సాధిస్తున్నారు. అలాగే లాక్డౌన్ పరిస్థితుల్లో శ్రీమేధ విద్యా సంస్థలు విద్యార్థులకు క్లాసులు ఎలా నిర్వహిస్తున్నాయండి? లాక్డౌన్ సందర్భంగా లెర్నింగ్ అనేది ఎక్కడా ఆగలేదండి. బట్ లెర్నింగ్ అనే యాక్టివిటీ ప్యాటర్న్ మారటం జరిగింది. శ్రీమేధ విద్యా సంస్థలు ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించినాయో ఇమీడియట్ గా ఏప్రిల్ మంత్ నుంచి ఆన్లైన్ వీడియో క్లాసెస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా CA సంస్థకు సంబంధించిన పరీక్షలు మే అండ్ నవంబర్ నెలలో జరుగుతుంటాయి. మే బ్యాచ్ వాళ్ళకి కూడా కంటిన్యూస్ గా ఎక్కడ బ్రేక్ లేకుండా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ నవంబర్లో రాసే వాళ్ళందరికీ కూడా కోచింగ్ క్లాసెస్ అండ్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ ని ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్నాము. సో ఎక్కడ ఎటువంటి బ్రేక్ అనేది రాలేదండి. కిషోర్ గారు, ఈ CA కోర్స్ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? ఈ CA కోర్స్ ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించడం జరుగుతుందండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 1949 ఇయర్లో ఒక స్పెషల్ యాక్ట్ ద్వారా ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక అటానమస్ బాడీని స్థాపించడం జరిగింది. స్థాపించిన సంవత్సరం నుంచి కూడా ఈ సంస్థ న్యూఢిల్లీ హెడ్ ఆఫీస్గా CA కోర్స్ కరికులం కంటెంట్ ని, చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ చార్టర్డ్ అకౌంటెంట్ సిగ్నేచర్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద సిగ్నేచర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అని స్వయంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ గురించి వారు కొనియాడటం జరిగింది. CA అంటే కంప్లయన్స్ అండ్ యాక్యురసీ అని వారు GST ప్రవేశపెట్టే సందర్భంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరినీ కూడా ప్రశంసించడం జరిగింది. ఎందుకంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ సైన్ చేయడం జరుగుతుందండి. ఈ సంతకం ఆధారంగా కొన్ని వేలాది లక్షలాది మంది షేర్ హోల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం జరుగుతుంటది. అండ్ వివిధ సంస్థలు వారి యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటది. సో అంతటి ఇంపార్టెన్స్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ఫైనాన్షియల్ వరల్డ్ లో ప్లే చేయడం జరుగుతుందండి. అందుకే మన ఇండియాలో జూలై 1 ని చార్టర్డ్ అకౌంటెంట్స్ డే ఆర్ ప్రొఫెషనల్స్ డేగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే CA కోర్స్ చదవడానికి గల విద్యార్హత ఏమిటంటారు? అంటే ఎంత టైంలో ఈ CA కోర్స్ కంప్లీట్ చేయొచ్చు అంటారు? చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో టోటల్ గా 3 స్టేజెస్ ఉంటాయండి. CA ఫౌండేషన్, CA ఇంటర్మీడియట్ అండ్ CA ఫైనల్. CA ఫౌండేషన్ కోర్స్ చేయడానికి విద్యార్థి కనీసం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలండి. ఆర్ CBSE ప్యాటర్న్ చదివిన విద్యార్థి అయ్యేటట్లయితే +2 కంప్లీట్ చేసి ఉండాలి. MPC విద్యార్థి అయినా, BIPC అయినా, MEC, CEC ఆర్ ఈవెన్ HEC విద్యార్థి అయినా సరే CA ఫౌండేషన్ కోర్స్ రాయటానికి ఎలిజిబుల్ అండి. అండ్ CA ఫౌండేషన్ రాయాలి అనేటట్లయితే 30th జూన్ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2020 లోపు రిజిస్టర్ అయిన విద్యార్థులందరూ నవంబర్ మంత్ లో ఎగ్జామ్స్ రాయవచ్చండి. అండ్ CA ఫౌండేషన్ లో టోటలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఈ 4 సబ్జెక్ట్స్ కి సంబంధించి యావరేజ్ 50% మార్క్స్ వచ్చి పాస్ అయితే సెకండ్ స్టేజ్ కి అంటే CA ఇంటర్మీడియట్ స్టేజ్ కి ఎలిజిబుల్ అవుతారండి. అండ్ ఈ CA ఇంటర్మీడియట్ లో టోటల్ గా 8 సబ్జెక్ట్స్ ఉంటాయి.
4+4గా అండ్ 1 year గ్యాప్తో అంటే నవంబర్ 2020 సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ నవంబర్ 2021లో సిఏ ఇంటర్ 8 సబ్జెక్ట్స్ రాయొచ్చు. అండ్ సిఏ ఇంటర్ క్వాలిఫై అయిన విద్యార్థి 3 years గ్యాప్తో సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుందండి. అంటే టోటల్ డ్యూరేషన్ చూసుకునేటట్లయితే సిఏ ఫౌండేషన్ 6 months, సిఏ ఇంటర్ 1 year అండ్ సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాయటానికి 3 years గ్యాప్ ఉంటుంది. టోటల్గా 4.5 years డ్యూరేషన్లో ఈ సిఏ కోర్స్ మొత్తాన్ని కంప్లీట్ చేయవచ్చు. ప్రతి స్టేజ్ కంప్లీట్ పాస్ అయిన తరువాతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం జరిగిద్దండి. అండ్ యావరేజ్ పాస్ పర్సంటేజ్ ప్రతి స్టేజ్లో 50% స్టూడెంట్స్ సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సిఏ కోర్సులో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ అంటారు? ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే, మంచి ప్రశ్న వేశారండి. సిఏ ఫౌండేషన్లో టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్, సెకండ్ బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్ అండ్ బిజినెస్ లాస్, థర్డ్ సబ్జెక్ట్ బిజినెస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్, ఫోర్త్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ కమర్షియల్ నాలెడ్జ్. టోటలీ 4 సబ్జెక్ట్స్. ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్కి ప్రతి స్టూడెంట్ రాయవలసి ఉంటుంది. ఇందులో ఫస్ట్ 2 పేపర్లు డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటాయి అండ్ లాస్ట్ 2 పేపర్లు ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటాయండి. సో టోటల్గా 400 మార్క్స్కి విద్యార్థి రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షలు ప్రతి సంవత్సరం మే, నవంబర్లో ఐసీఐ వాళ్ళు నిర్వహించడం జరిగిద్దండి. నెక్స్ట్ స్టేజ్ సిఏ ఇంటర్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా 2 గ్రూప్స్గా డివైడ్ అయి ఉంటాయి. గ్రూప్ 1లో 4 పేపర్లు, గ్రూప్ 2లో 4 పేపర్లు ఉంటాయండి. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 8 ఒక అటెంప్ట్లో రాయవచ్చు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు 4 ఒక మే అటెంప్ట్ రాస్తే ఇంకొక 4 నవంబర్ అటెంప్ట్లో రాయటం జరుగుతుంటుందండి. సో సిఏ ఇంటర్ లెవెల్లో 8 సబ్జెక్ట్స్ ఉంటాయండి. గ్రూప్ 1లో 4 పేపర్స్ అండ్ గ్రూప్ 2లో మళ్ళీ 4 పేపర్స్. గ్రూప్ 2 4 పేపర్స్లో కూడా ఒకటి బుక్ ఎగ్జామినేషన్ పద్ధతిలో కండక్ట్ చేయడం జరిగిద్దండి. సో టోటల్గా సిఏ ఫైనల్లో మళ్ళీ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓవరాల్గా మనం చూసుకునేటట్లయితే సిఏ టోటల్ కరికులంలో భాగంగా 4+8+8 అంటే టోటల్ 20 సబ్జెక్ట్స్ ప్రతి విద్యార్థి కూడా పాస్ అవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ చదివినటువంటి విద్యార్థులు కూడా సిఏ చేయొచ్చు అంటారు? తప్పకుండా అండి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ చేసిన విద్యార్థులు కూడా సిఏ కోర్స్ని సులువుగా కంప్లీట్ చేయవచ్చు. శ్రీమేధ లాంటి విద్యా సంస్థల్లో చాలామంది ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత సిఏ కోచింగ్కి జాయిన్ అవుతున్నారండి. అండ్ ఈ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు సాధారణంగా సిఏ ఫౌండేషన్ పేపర్స్ ఇందా మనం డిస్కస్ చేసినట్టుగా అకౌంటెన్సీ, లా అండ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ మీద వారికి అవగాహన తక్కువగా ఉంటుందండి. అందువలన వారికి ఒక 2 months పాటు ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. తద్వారా వాళ్ళకి ఆ బేసిక్ ఫండమెంటల్స్ అన్నిటి మీద కూడా మంచి నాలెడ్జ్ని వాళ్ళకి ముందు ఇంపార్ట్ చేయడం జరిగిద్దండి. దాని తరువాత వాళ్ళకి సిఏ కరికులంని స్టార్ట్ చేయడం జరిగిద్దండి. అండ్ పాస్ పర్సంటేజ్ చూసేటట్లయితే శ్రీమేధ విద్యా సంస్థలో ఈవెన్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు కూడా 80% దాకా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతున్నారు. అండ్ అదేవిధంగా ఈవెన్ ఆల్ ఇండియా ర్యాంక్స్ సిఏ ఫౌండేషన్లో కానీ ఆర్ గతంలో దీన్ని సిపిటి అని అనేవారు. ఈ 2 ఎగ్జామ్స్లో కూడా ఆల్ ఇండియా 2nd ర్యాంక్ నుంచి ఆల్ ఇండియా 50th ర్యాంక్ దాకా ఎంతోమంది సైన్స్ విద్యార్థులు కూడా మంచి విజయాలను సాధిస్తున్నారండి. అలాగే సిఏ ఫౌండేషన్ కోర్స్కి అండ్ ఇతర ఐఐటి, నీట్ ప్రవేశ పరీక్షలకు గల డిఫరెన్స్ ఏంటంటారు? ఐఐటి, నీట్లలో ర్యాంక్ ఆధారంగా కాలేజీని అదేవిధంగా బ్రాంచ్ ఆఫ్ స్టడీని నిర్ణయించడం జరిగిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి వచ్చిన ర్యాంక్ను బట్టి అతనికి ఐఐటి ఖరగ్పూర్లోనా, ఐఐటి ముంబైలోనా సీట్ వచ్చిందా లేదా అనేది డిసైడ్ చేయవలసి ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్రాంచ్ ఆఫ్ స్టడీ అంటే కంప్యూటర్ సైన్సెసా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్సా ఆర్ సివిల్ ఇంజనీరింగా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంటుందండి. బట్ సిఏ ఫౌండేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ అంటే 400కి 200 మార్కులు సెక్యూర్ చేసినట్లయితే 2nd స్టేజ్ అయినా సిఏ ఇంటర్మీడియట్కి ప్రమోట్ చేయడం జరిగిద్దండి. ఇక్కడ ర్యాంక్ను బట్టి కాలేజ్ అలా డిసైడ్ చేయడం అనేది ఉండదు. సో స్టూడెంట్స్కి ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదండి. అండ్ అదేవిధంగా ఐఐటి పరీక్ష చూసేటట్లయితే గనక సంవత్సరానికి సుమారు 9,40,000 మంది దాకా ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
వెరాస్ ఐఐటి సీట్స్ వచ్చే లోపలికి 14,000 దాకా ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ 1.4% స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై అవుతున్నారండి. బట్ వెరాస్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ వచ్చేటట్లయితే రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసేటట్లయితే యావరేజ్ పాస్ పర్సంటేజ్ 30 to 40% దాకా క్వాలిఫై అవుతున్నారండి. సో ఐఐటి నీట్తో పోల్చేటట్లయితే గనక సిఏ ఫౌండేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇస్ నాట్ దట్ టఫర్. రైట్, అంటే సిఏ కోర్స్ అంటే చాలా టఫ్, చాలా కష్టపడాలి అంటూ ఉంటారు. అది నిజమేనా అండి? ఒకవేళ ఈ కోర్స్ కంప్లీట్ చేయాలంటే విద్యార్థికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? సిఏ కోర్స్ టఫ్ అనేది ఒక అపోహ మాత్రమేనండి. సిఏ కోర్స్ ఈజ్ నెయిదర్ ఈజీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ నాట్ టఫ్. ఒక విద్యార్థి గనక సిస్టమాటిక్ హార్డ్ వర్క్ అండ్ అదేవిధంగా డే 1 ప్రిపరేషన్ అండ్ డిసిప్లిన్ అండ్ అదేవిధంగా టైం మేనేజ్మెంట్, ఈ 4 లక్షణాలు గనక ఒక విద్యార్థి పాటించగలిగితే తప్పకుండా సిఏ కోర్స్ని ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. మరి ఈ అపోహ ఎందుకు వచ్చింది అనేటట్లయితే గతంలో అంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ చూసేటట్లయితే ఎక్కడా కూడా స్పెషలైజ్డ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్స్ లేవండి. చాలామంది సెల్ఫ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు. సిఏ కోర్స్ మంచిది అనగానే కోర్స్ మీద అవగాహన లేకుండా జాయిన్ అవటం అండ్ అదేవిధంగా బోర్డ్ మెటీరియల్స్ పంపించినవి ఎలా చదవాలి అనేది వాళ్ళకి అవగాహన లేకపోవటం అండ్ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ అంటే ఒక కార్పొరేట్ కాలేజీ లాగా రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కానీ అవన్నీ రాసేవాళ్ళు కాదండి. ప్రతి సిఏ స్టూడెంట్ కూడా మేలో కానీ ఆర్ నవంబర్లో కానీ మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి చదువుకున్నదంతా ఎగ్జామ్స్ రాయవలసి వచ్చేది. వీటన్నిటి కారణాల వలన చాలామంది సిఏ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు. బట్ శ్రీమేధ లాంటి కామర్స్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన తరువాత విద్యార్థి ఎవరైనా సిఏ కోర్స్ చేద్దాం అనేటట్లయితే మొట్టమొదట వారికి కోర్స్ పైన అవగాహన కలిగించడం జరిగిద్దండి. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా 10th తర్వాత ఎంఈసి ప్లస్ సిఏ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ తీసుకోవాలా, లేదు సిఏ ఫౌండేషన్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, థియరీ ఎంత, ప్రాబ్లమాటిక్ ఎంత ఉంటుంది, ఇంటర్మీడియట్, ఫైనల్ లెవెల్ అన్ని స్టేజెస్ని పూర్తిగా వాళ్ళకి ముందు అక్వైంట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా జాయిన్ అయిన తర్వాత క్వాలిటీ స్టడీ మెటీరియల్స్ అండ్ అదేవిధంగా రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ కండక్ట్ చేయటం వల్ల పాస్ పర్సంటేజ్ ఖచ్చితంగా గతంలో కన్నా బాగా ఇంప్రూవ్ అయిందండి. ఒకప్పుడు సిఏ ఫైనల్లో 1% to 3% ఆర్ కొన్ని సందర్భాల్లో 5% దాకే పాస్ పర్సంటేజ్ వచ్చేది. బట్ రీసెంట్ నవంబర్ 2019 సిఏ ఫైనల్ ఓల్డ్ సిలబస్ రిజల్ట్స్ చూసేటట్లయితే గ్రూప్ 1లో 27% దాకా పాస్ ఉందండి. అండ్ యావరేజ్న సిఏ ఇంటర్మీడియట్ అంటే సెకండ్ స్టేజ్ చూసేటట్లయితే 15 to 20% దాకా రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ ఫౌండేషన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 30 to 40% దాకా పాస్ పర్సంటేజెస్ ఉన్నాయండి. సో గతంలో పోల్చేటట్లయితే పాస్ పర్సంటేజ్ అయితే గనక గణనీయంగా పెరిగింది. బట్ మేము చెప్పేది ఏంటి అంటే సిఏ కోర్స్ అయితే ఈజీ అని రావటం కాదు. ఇందాక చెప్పిన 4 క్వాలిటీస్ డే 1 ప్రిపరేషన్ చేయగలిగితే, సిస్టమాటిక్ హార్డ్ వర్క్ ఉంది అనేటట్లయితే ఖచ్చితంగా సిఏ చేయటం అయితే టఫ్ అయితే కాదండి. అలాగే సిఏ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయండి? సిఏ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇవాళ ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయవచ్చు. ఇందాక కోర్స్ ప్యాటర్న్ చెప్పేటప్పుడు సిఏ ఇంటర్ తర్వాత సిఏ ఫైనల్ రాయటానికి 3 years గ్యాప్ ఉంటుందండి. ఈ 3 yearsలో స్టూడెంట్స్ ఆర్టికల్షిప్ ట్రైనింగ్ అనేది అటెండ్ అవుతారు. సో ఆ ఆర్టికల్షిప్ ట్రైనింగ్లో ఒక ప్రిన్సిపల్ ఆడిటర్ ఏ వర్క్ అయితే చేస్తారో అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగిద్దండి. ఆర్టికల్షిప్ ట్రైనీలో ఒక ఆర్టికల్ ట్రైనీ కూడా నేర్చుకోవడం జరిగింది. సో అలా నేర్చుకున్న నాలెడ్జ్తో ప్రాక్టీస్ని సెటప్ చేసుకోవచ్చు. ఇవాళ ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్కి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బ్యాంక్ ఆడిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఈ బ్యాంక్ ఆడిట్స్లో స్టాట్యూటరీ ఆడిట్స్, కంకరెంట్ ఆడిట్స్, రెవెన్యూ ఆడిట్స్ అనేవి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అనేది కూడా రీసెంట్గా తీసుకొని రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ ప్రాక్టీస్లో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్ జిఎస్టీ ఆడిట్స్ని చేస్తారు. అండ్ అదేవిధంగా ప్రతి ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ యొక్క అకౌంట్స్ మొత్తాన్ని కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ఆడిట్ చేయించుకొని ఒక ఆడిటర్ రిపోర్ట్ అనేది వాళ్ళు అప్టైన్ చేయవలసి ఉంటుందండి. సో ఇలా ప్రాక్టీస్లో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్కి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి.
అండ్ అదేవిధంగా జాబ్ పరంగా వచ్చేటట్లయితే సిఏ ఇన్స్టిట్యూట్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఇయర్ మే అండ్ నవంబర్లో ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయిన చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఇండియన్ కంపెనీస్ ద్వారా అండ్ ఈవెన్ అబ్రాడ్ కంపెనీస్ కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ని ఇవ్వడం జరుగుతుందండి. బేసిక్గా మొన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూసేటట్లయితే ఇంటర్నేషనల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వచ్చేటట్లయితే 36 lakhs per annum దాకా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఆఫర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇండియన్ కంపెనీస్ మినిమం శాలరీ వచ్చేటట్లయితే కనుక 70,000 per month, అంటే 8.4 lakhs దాకా ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయించడం జరిగిందండి. అండ్ అదేవిధంగా చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ దుబాయ్, ఖతార్ లాంటి కంట్రీస్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ పొందుతున్నారు. అండ్ ఈవెన్ కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో ఇండియన్ సిఎస్కి మంచి వాల్యూ ఉన్నదండి. సో అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా బాగా ఉన్నాయి. అలాగే ఒకవేళ సిఏ కోర్సు కంప్లీట్ చేయని స్టూడెంట్స్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? సిఏ కోర్స్ కంప్లీట్ చేయని విద్యార్థులకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ అని ఒక డిప్లొమా సర్టిఫికేట్ని తీసుకొని రావడం జరిగిందండి. సో సిఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సిఏ ఇంటర్లో ఒక విద్యార్థి గ్రూప్ 1 క్వాలిఫై అయ్యి, అంటే 4 papers క్వాలిఫై అయ్యి తదుపరి గ్రూప్స్ క్వాలిఫై అవ్వకపోయినా ఓకే ఆర్టికల్షిప్లో జాయిన్ అవడానికి వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ 1 year ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర వాళ్ళు ఆర్టికల్షిప్ ట్రైనింగ్ కనుక చేస్తే సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే డిప్లొమా సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగిద్దండి. దాన్ని అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరిగింది. ఈ సర్టిఫికేట్ ఉన్న విద్యార్థులకు కూడా మంచి మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ క్యాపిటల్ ఐక్యూ, జెన్పాక్ లాంటి కంపెనీలు 30,000 నుంచి 40,000 per month దాకా కూడా జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నాయండి. సో సిఏ కోర్స్ పార్షియల్గా కంప్లీట్ చేసినా సరే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు సిఏ ఫౌండేషన్ పాస్ అయ్యారు అనేటట్లయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 years డిగ్రీ సిలబస్ అండి. ఎందుకంటే 3 years డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు సిఏ ఫౌండేషన్ రాయకుండా సిఏ ఇంటర్మీడియట్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా సిఏ ఇంటర్ సిలబస్ కనుక ఒక విద్యార్థి కోచింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యారు అనేటట్లయితే ఇట్ ఈస్ ఈక్వల్ టు పీజీ సిలబస్ అండి, అంటే ఎంకామ్ సిలబస్తో సమానం ఆర్ ఎంబీఏ సిలబస్తో సమానం. సో అందుకే మేము సిఏతో పాటు బీకామ్ గ్రాడ్యుయేషన్ కూడా ప్యారలల్గా స్టూడెంట్స్ క్యారీ ఆన్ చేయమని సలహా ఇస్తుంటాం. ఇన్ కేస్ వాళ్ళు సిఏ ఇంటర్ కంప్లీట్ చేయని పక్షంలో బీకామ్ ఎగ్జామ్స్ రాసి భవిష్యత్తులో ఎంబీఏ ఫైనాన్స్ తీసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు యూనివర్సిటీ టాపర్స్గా కూడా వాళ్ళు మంచి పొజిషన్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి. సో సిఏ కోర్స్ కంప్లీట్ చేయకపోయినా ఓకే సిఏ ఇంటర్ నాలెడ్జ్తో అదర్ ఏరియాస్ ఆఫ్ ఫైనాన్స్ సెక్టార్లోకి వెళ్ళినా సరే మంచి ఫలితాన్ని సాధిస్తారు. రైట్. అలాగే సిఏ కోర్స్తో పాటు వేరే ఏ కోర్స్ అయినా చేయొచ్చు అంటారు? సో సిఏతో పాటు ఇందాక నేను డిస్కస్ చేసినట్టు బీకామ్ గ్రాడ్యుయేషన్ కూడా చేయొచ్చు. అండ్ అదేవిధంగా శ్రీమేధ లాంటి సంస్థలు అయ్యేటట్లయితే మరి ఒక కామర్స్ ప్రొఫెషనల్ కోర్స్ సిఎంఏ అంటామండి, అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. సిఏ ప్లస్ సిఎంఏ 2 కోర్సుని సైమల్టేనియస్గా చేయమని మేము సలహా ఇస్తుంటామండి. ఎందుకంటే సిఏ కోర్స్ టోటల్గా 4.5 years పట్టిద్ది అని అన్నాం. దాంతోపాటుగా ప్యారలల్గా సిఎంఏ కోర్స్ చేసేటట్లయితే దాని డ్యూరేషన్ జస్ట్ 3 yearsలో కంప్లీట్ చేయొచ్చండి. అండ్ ఓవరాల్గా రెండిటి సిలబస్ కూడా ఆల్మోస్ట్ 90% కామన్గా ఉంటుంది. లైక్ సిఏ ఫౌండేషన్ మీరు November 2020లో రాస్తే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ మీరు December 2020లో రాయొచ్చండి. అండ్ ఇందా చెప్పినట్టు ఆల్మోస్ట్ 90% సమానంగా ఉంటుంది. అండ్ సిఏతో కంపేర్ చేసేటట్లయితే సిఎంఏ ఎగ్జామినేషన్లో కొంచెం పాస్ పర్సంటేజెస్ ఎక్కువ ఉంటాయండి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కూడా చూసేటట్లయితే సిఎంఎస్కి కూడా మంచి ఫైనాన్షియల్ సెక్టార్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఓకే. అండ్ డబల్ క్వాలిఫికేషన్ అంటే సిఏ సిఎంఏ 2 కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇందా డిస్కస్ చేసినట్టు 70,000 నుంచి ఈవెన్ 1 lakh rupees per month దాకా జాబ్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తారు. సో శ్రీమేధ స్ట్రాంగ్లీ రికమెండ్స్ మంచి మెరిట్ పిల్లలు హార్డ్ వర్కింగ్ ఉన్నారు అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్తో పాటు కాస్ట్ అకౌంటెన్సీ కోర్స్ కూడా చేయమని తప్పకుండా వారికి సలహా ఇస్తామండి. అలాగే చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఆలోచించేది ఒక్కటే ఫీజు గురించి. సో సిఏ కంప్లీట్ చేయడానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుందంటారు కిషోర్ గారు?
సిఏ కోర్సులో ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేయడానికి రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జామ్ ఫీజెస్ ఉంటాయి. అవి ప్రభుత్వానికి కట్టాల్సింది సుమారు 80,000 దాకా ఉంటుందండి 4.5 yearsలో. అండ్ అదేవిధంగా కోచింగ్కి వచ్చేసేటట్లయితే స్పెషలైజ్డ్ కామర్స్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ 3 స్టేజెస్కి కలిపి 1 lakh నుంచి 1,20,000 దాకా ఛార్జ్ చేస్తుంటారు. సో 4.5 yearsలో 2 lakh rupees దాకా బడ్జెట్ అవుతుంది. అలాగే ఎంఈసీ ప్లస్ సిఏ రైట్ చాయిస్ ఏ విధంగా అవుతుందో మా ప్రేక్షకులకి కొంచెం వివరించండి. సో 10th పాస్ అయిన విద్యార్థి చార్టెడ్ అకౌంటెన్సీ ఆర్ కాస్ట్ అకౌంటెన్సీ కోర్సెస్ కంప్లీట్ చేద్దామని గనక డిసైడ్ అయ్యారు అనేటట్లయితే వారికి ఎంఈసీ ప్లస్ సిఏ ఇస్ ది రైట్ చాయిస్ అని చెప్తాను. శ్రీమేధలో ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు ఈవెన్ సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ సిలబస్ని కూడా ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి కోచింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. దీనివలన విద్యార్థికి సుమారు 6 నెలల దాకా వాళ్ళకి టైం సేవ్ అయిద్దండి. ఎలా అంటే ఇంటర్మీడియట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 2020 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అయ్యారు అనేటట్లయితే మార్చ్ 2022కి వాళ్ళకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిద్దండి. అండ్ ఇమీడియట్గా 3 months గ్యాప్తో అంటే మే 2022లోనే ఎగ్జామ్ రాయొచ్చండి. అదే శ్రీమేధ కాకుండా ఇతర సంస్థల్లో జాయిన్ అయ్యారు అనేటట్లయితే 2 years అయిన తర్వాత 3 monthsలో సిఏ ఫౌండేషన్ సిలబస్ కంప్లీట్ చేయడం కష్టమైద్దండి విద్యార్థికి. వారు నవంబర్ 2022లో రాయవలసి ఉంటుంది. అంటే శ్రీమేధ లాంటి సంస్థలో జాయిన్ అయ్యేటట్లయితే 6 months ప్రెషియస్ టైంని స్టూడెంట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఎంఈసీ కోర్సులో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్స్ 2 years విద్యార్థులు నేర్చుకుంటారు. సిఏ ఫౌండేషన్లో కూడా సేమ్ ఇవే సబ్జెక్ట్స్ కంటిన్యూషన్ ఉంటుందండి. అంటే ఎంపీసీ విద్యార్థులు అయ్యేటట్లయితే ఆల్మోస్ట్ 6 నెలల పాటు స్పెషల్గా ట్రైన్ అవ్వాల్సి వచ్చింది. అదే ఎంఈసీ విద్యార్థులు అయితే సునాయాసంగా సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చండి. సో అందువలన ఎంఈసీ ప్లస్ సిఏ ఇస్ ది రైట్ ఆప్షన్ అని చెప్తాం. 10వ తరగతి విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుని ఇంటర్లో కోర్సును ఎన్నుకోవాలంటారు? 10th పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్లో కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ 3 అంశాలని పరిగణలోకి తీసుకోవాలండి. ఒకటి, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ టు గెట్ అ స్టాండర్డ్ క్వాలిఫికేషన్. నెక్స్ట్, టోటల్ కాస్ట్. అండ్ అదేవిధంగా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ వచ్చిన తరువాత వారికి 100% జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, అండ్ అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ప్రాక్టీస్ ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అనేది కూడా గమనించుకోవాలండి. ఓకే, ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకునేటట్లయితే 10th తర్వాత ఇంటర్ ఎంఈసీ ప్లస్ సిఏ వుడ్ బి ది రైట్ చాయిస్. ఎలాగంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ 2 years ప్లస్ సిఏ వచ్చేసేటట్లయితే 4.5 yearsలో కంప్లీట్ చేయొచ్చండి. అంటే టోటల్గా 6.5 years అంటే 21.5 or 22 yearsకి కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇందాక కాస్ట్ అనుకున్నట్లు 2 lakh rupees సిఏ కోర్స్ మొత్తానికి ఖర్చు అయ్యిద్ది. ఇంటర్మీడియట్కి రఫ్లీ ఒక 40,000 దాకా ఖర్చు అయిద్దండి. ఓకే, అండ్ అదేవిధంగా మనకు ప్రాక్టీస్ సైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ కూడా సిఏ కోర్స్కి ఉందండి. సో సిఏ కోర్స్కి ఎక్కడ రెసిషన్ అనేది ఎప్పుడూ అప్లై అవ్వలేదు. హైలీ డిమాండెడ్. ఇండియాలో 2,60,000 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటే డిమాండ్ 7 lakh చార్టెడ్ అకౌంటెంట్స్ దాకా ఉన్నది. సో డిమాండ్ అండ్ సప్లై చూసుకునేటట్లయితే ఎప్పుడు డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తే 10th తర్వాత ఎంఈసీ ప్లస్ సిఏ కాంబినేషన్ వుడ్ బి ది రైట్ చాయిస్ అండి. చివరిగా సిఏ, సిఎంఏ చదవాలనుకునే విద్యార్థులకు కానీ వారి తల్లిదండ్రులకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పబోతున్నారు? విద్యార్థులకి ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ సబ్జెక్ట్స్ మీద బేసిక్ అవగాహన ఉండాలండి. అండ్ అదేవిధంగా విద్యార్థులు హార్డ్ వర్కింగ్ నేచర్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ ఇంటెలిజెన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉండదు కానీ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. ఎందుకంటే సిఏ అండ్ సిఎంఏ కోర్సెస్లో వాల్యూమ్ ఆఫ్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, టైం చాలా తక్కువ ఉంటుందండి. అండ్ అదేవిధంగా బౌన్స్ బ్యాక్ నేచర్ ఉండాలండి స్టూడెంట్స్కి. సాధారణంగా స్పెషలైజ్డ్ కామర్స్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయితే ఫెయిల్యూర్ అనేది రాదు. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా సరే ఇమ్మీడియట్గా 6 monthsలో మళ్ళీ ఎగ్జామ్స్ రాసుకొని క్వాలిఫై అవ్వచ్చు. సో బౌన్సింగ్ బ్యాక్ నేచర్ ఉండాలండి. అంటే ఎక్కడ డిప్రెస్ అవ్వకూడదు స్టూడెంట్స్. సో మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మేము రెగ్యులర్గా మోటివేషన్ క్లాసెస్ కూడా వారికి కండక్ట్ చేస్తుంటాము. సో ఈ జాగ్రత్తలు తీసుకునేటట్లయితే సాధారణ విద్యార్థులు కూడా చార్టర్డ్ అకౌంటెన్సీ అండ్ కాస్ట్ అకౌంటెన్సీ కోర్సెస్ని కంప్లీట్ చేయవచ్చు. థ్యాంక్ యూ కిషోర్ గారు. సిఏ కోర్సుకు సంబంధించి చాలా వాల్యుబుల్ సమాచారాన్ని అందించారు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV.